హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో ఒక కూటమి గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆ యొక్క కూటమి వచ్చేసి బ్రిక్స్ కూటమి అండి. చాలా ఇంపార్టెంట్. గతంలో జరిగిన పలుమార్లు పోటీ పరీక్షలో ఇక్కడ నుంచి ప్రశ్నలు అనేవి రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని అయితే డిస్కస్ చేద్దామండి. 2025 సంవత్సరంలో ఈ యొక్క బ్రిక్స్ కూటమిలో నూతనంగా ఒక దేశం చేరింది. ఆ యొక్క దేశమే ఇండోనేషియా అని గుర్తుంచుకోండి. అయితే బ్రిక్స్ కూటమిలో ఇది ఎన్నవ సభ్య దేశంగా చేరింది అంటే మాత్రం 10వ సభ్య దేశంగా చేరడం జరిగింది. కాబట్టి దీని గురించి డిస్కస్ చేద్దామండి. 2025 జనవరిలో ఇండోనేషియా అధికారికంగా బ్రిక్స్ కూటమిలో 10వ సభ్య దేశంగా చేరడం జరిగింది. అయితే బ్రిక్స్ కూటమికి సంబంధించిన చారిత్రక నేపథ్యాన్ని కనుక పరిశీలిస్తే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఈ యొక్క 4 దేశాలు కలిపి 2001వ సంవత్సరంలో బ్రిక్ కూటమిగా ఏర్పాటు కావడం జరిగింది. అయితే ఈ యొక్క బ్రిక్ అనేటువంటి పేరుని మొట్టమొదటగా ప్రతిపాదించింది మాత్రం జిమ్ ఓనీల్ అండి. చాలా ఇంపార్టెంట్. పలుమార్లు ఇక్కడ నుంచి ప్రశ్న అడిగారు. బ్రిక్ కూటమి అనే పేరును ప్రతిపాదించినది ఎవరు అంటాడు. కాబట్టి జిమ్ ఓనీల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఆ విధంగా 2001లో ఏర్పాటైన బ్రిక్ కూటమి తన యొక్క తొలి విదేశాంగ మంత్రుల సమావేశాన్ని 2006 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. 2006లో జరిగినటువంటి 4 దేశాల విదేశాంగ మంత్రుల మొదటి సమావేశం అనేది ఎప్పుడు జరిగిందంటే 2006 అని గుర్తుంచుకోండి. ఆ సమావేశంలోనే బ్రిక్ కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా 2009 సంవత్సరంలో ఈ యొక్క బ్రిక్ కూటమి యొక్క మొదటి దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం జరిగిందండి. 2006 సంవత్సరంలోనేమో విదేశాంగ మంత్రుల సమావేశం జరిగితే 2009లో ఈ యొక్క 4 దేశాల యొక్క దేశాధినేతల యొక్క సదస్సు అయితే నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులోనే దక్షిణాఫ్రికాను బ్రిక్ కూటమిలో చేర్చుకోవాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. తత్ఫలితంగా 2010 డిసెంబర్లో ఈ యొక్క కూటమిలో దక్షిణాఫ్రికా అనేది అధికారికంగా చేరడం జరిగింది. అదే 2011 నుంచి ఈ యొక్క బ్రిక్స్ కూటమిలో జరుగుతున్న సమావేశాలకు దక్షిణాఫ్రికా హాజరు కావడం జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. బ్రిక్ కూటమిలో ఎప్పుడు దక్షిణాఫ్రికా చేరిందని పలుసార్లు ఎగ్జామ్లో అడిగారు. కాబట్టి 2010 డిసెంబర్లో అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. దీంతో బ్రిక్స్ కూటమి యొక్క అబ్రివేషన్ కనుక పరిశీలిస్తే బి ఫర్ బ్రెజిల్, ఆర్ ఫర్ రష్యా, ఐ ఫర్ ఇండియా, సి ఫర్ చైనా, ఎస్ ఫర్ సౌత్ ఆఫ్రికా అండి. ఆ విధంగా బ్రిక్స్కి యొక్క కూటమికి ఆ పేరు అయితే రావడం జరిగింది. అయితే ఈ యొక్క 5 సభ్య దేశాలు కనుక ప్రపంచ జనాభాలో 42% వాటాను కలిగి ఉన్నారు. అదేవిధంగా జీడిపిలో 23% వాటాను కలిగి ఉండగా ప్రపంచ వాణిజ్యంలో 17% వాటాను కేవలం ఈ యొక్క బ్రిక్స్ కూటమిలో ఉన్నటువంటి దేశాలే కలిగి ఉండడం జరిగింది. అయితే ఇటీవల ఈ కూటమిలోకి మరో 4 దేశాలు అనేవి 2024లో రావడం జరిగాయండి. చాలా ఇంపార్టెంట్. బ్రిక్స్ కూటమిలో 2024 జనవరిలో 4 కొత్త సభ్య దేశాలు అయితే చేరడం జరిగాయి. వాటిపైన కూడా ఎగ్జామినర్ పలుసార్లు ప్రశ్నలు అడిగారు. కాబట్టి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ అండి. యాక్చువల్గా అయితే బ్రిక్స్ కూటమిలో 5 దేశాలు చేరాలని రావడం జరిగాయి. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా అండి. అయితే ఈ యొక్క పై 4 దేశాలకి ఈ యొక్క బ్రిక్స్ కూటమి అనేది తన యొక్క అధికారికంగా అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. కానీ సౌదీ అరేబియా సభ్యత్వానికి ఇంకా కూటమి అధికారికంగా అంగీకారం అనేది తెలుపవలసి ఉండడం జరిగింది. కాబట్టి 2024 సంవత్సరంలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ దేశాలు చేరగా తాజాగా 2025 జనవరిలో ఇండోనేషియా చేరడంతో ఈ యొక్క బ్రిక్స్ కూటమిలో సభ్య దేశాల సంఖ్య 5 నుంచి ఏకంగా 10కి పెరగడం జరిగాయి. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చండి. 2025 జనవరి నాటికి బ్రిక్స్ కూటమిలో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 10 అని గుర్తుంచుకోండి. 2024లో చేరిన దేశాలను గుర్తించండి అంటే ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ అని గుర్తుంచుకోండి. తాజాగా చేరిన దేశం ఏది అంటే మాత్రం ఇండోనేషియాను గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే బ్రిక్స్కి సంబంధించి దేశాధినేతల సమావేశం అయితే ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలా బ్రిక్స్ కూటమి యొక్క తొలి సమావేశాన్ని రష్యా దేశంలో 2009 సంవత్సరంలో
నిర్వహించడం జరిగింది. ఇక భారత్‌లో తొలి సమావేశం అంటే 4వ సమావేశం అనేది బ్రిక్స్ యొక్క 4వ సమావేశం. అదేవిధంగా భారత్‌లో తొలి సమావేశాన్ని 2012లో న్యూఢిల్లీ వేదికగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 8వ సమావేశాన్ని కూడా భారతే ఆతిథ్యం ఇచ్చింది 2016 సంవత్సరంలో. ఇక 13వ సమావేశం 2021లో భారతే ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. నేటి వరకు బ్రిక్స్ సమ్మిట్‌కి భారత్ ఎన్నిసార్లు ఆతిథ్యం ఇచ్చింది అంటే 3 సార్లు అని గుర్తుంచుకోండి. 2012, 16, 21 అండి. ఇక చివరగా జరిగిన 3 సమావేశాలను గురించి పరిశీలిస్తే 15వ సమావేశాన్ని 2023 దక్షిణాఫ్రికాలో నిర్వహించడం జరిగిందండి. ఇక 16వ సమావేశం 2024ది యాక్చువల్‌గా బ్రెజిల్‌లో జరగాల్సిన సమావేశం. అక్కడ G20 సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క సమావేశాన్ని రష్యాకు తరలించడం జరిగింది. కాబట్టి 16వ సమావేశాన్ని రష్యాలో నిర్వహించగా 17వ సమావేశాన్ని మళ్ళీ బ్రెజిల్‌లో నిర్వహించబోతున్నారు 2025 జూలైలో. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడానికి ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి క్లియర్‌గా చూసుకొని వెళ్ళండి. ఇక క్రీడా అంశాల గురించి కనుక డిస్కస్ చేసుకుంటే ఆస్ట్రేలియా ఓపెన్ 2025 విజేతలండి. ఇక్కడ పురుషుల సింగిల్స్, మహిళా సింగిల్స్ పైన ఎగ్జామినర్ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2025లో నిర్వహించిన తొలి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఏది అంటే మాత్రం ఆస్ట్రేలియన్ ఓపెన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే దీనిని ఎప్పుడు నిర్వహించారు అంటే 2025 జనవరి 25వ తేదీన ఈ యొక్క టోర్నమెంట్‌కి సంబంధించి ఫైనల్ మ్యాచ్‌ని నిర్వహించడం జరిగింది. అందులో పురుషుల సింగిల్స్ అదేవిధంగా మహిళల సింగిల్స్ ఈ రెండు కూడా 2025 జనవరి 25 నాడే నిర్వహించడం జరిగింది. 2025లో నిర్వహించిన తొలి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ అంటున్నాం. మనకి ఇయర్లీ 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లు అయితే నిర్వహిస్తారండి. ఆస్ట్రేలియా, తర్వాత ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ఏ ఈ యొక్క 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ జరిగితే అందులో ఇయర్లో మొదటగా ప్రారంభమయ్యేటువంటి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఏంటి అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ అని గుర్తుంచుకోండి. అలాంటి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ వచ్చేసి 2025 జనవరి 25న నిర్వహించగా పురుషుల సింగిల్స్కి సంబంధించి ఫైనల్కు చేరుకున్నటువంటి క్రీడాకారులు ఎవరు అంటే ఇటలీ దేశానికి సంబంధించినటువంటి జానిక్ సిన్నర్, అదేవిధంగా జర్మనీ దేశానికి సంబంధించినటువంటి అలెక్స్ జ్వేరేవ్ వీరిద్దరూ కూడా ఫైనల్లో తలబడడం జరిగింది. అయితే విజేతగా ఎవరు నిలిచారు అంటే ఇటలీ దేశానికి సంబంధించి జానిక్ సిన్నర్ అనేటువంటి వ్యక్తి ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలవడం జరిగింది. అయితే సిన్నర్కి ఇది 3వ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ అండి. గత సంవత్సరంలో జరిగినటువంటి ఆస్ట్రేలియా ఓపెన్ కూడా ఇతడే గెలుచుకోవడం జరిగింది. కాబట్టి 2 ఆస్ట్రేలియన్ ఓపెన్ అదేవిధంగా ఒకటి యూఎస్ఏ ఓపెన్ ఈ 3 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లను దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇతని యొక్క మరొక ప్రత్యేకతను కనుక పరిశీలిస్తే వరుసగా 2 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి ఆటగాడండి. ఇప్పటి వరకు కూడా ఎవరు వరుసగా గెలవలేదు. కానీ తొలిసారిగా 2 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి ఆటగాడిగా జానిక్ సిన్నర్ ఇటలీ దేశానికి సంబంధించిన క్రీడాకారుడైతే ఒక రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది. అయితే విజేతకి ప్రైజ్ మనీ ఎంత ఇస్తారు అంటే 35 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు. దీనిని మన ఇండియన్ కరెన్సీలోకి గనక మార్చుకుంటే 19,03,00,000 రూపాయలు ఒక విజేతకి ప్రైజ్ మనీగా అందించగా రన్నరప్కి 19 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు ఇస్తారండి. ఇదే ఇండియన్ కరెన్సీలో 10,33,00,000 రూపాయలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే 2025లో నిర్వహించిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు అని అడగవచ్చు. కాబట్టి జానిక్ సిన్నర్ అని గుర్తుంచుకోండి. రన్నరప్ ఎవరు అంటే మాత్రం అలెక్స్ జ్వేరేవ్ జర్మనీ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. ఇక మహిళల సింగిల్స్ కనుక పరిశీలిస్తే ఫైనల్ మ్యాచ్ 2025 జనవరి 25న నిర్వహించడం జరిగింది. ఫైనల్లో తలబడినటువంటి క్రీడాకారిణీలను కనుక పరిశీలిస్తే అమెరికా దేశానికి సంబంధించినటువంటి మ్యాడిసన్ కీస్, అదేవిధంగా బెలారస్ దేశానికి సంబంధించిన అరీనా సబలెంకా వీరిద్దరూ కూడా ఫైనల్లో తలబడగా విజేతగా మ్యాడిసన్ కీస్ గారు విజేతగా నిలిచారు. దీంతో 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు అంటే మ్యాడిసన్ కీస్ అండి. ఈమె ఏ దేశానికి సంబంధించింది అంటే
అమెరికా దేశం అని గుర్తుంచుకోండి. ఈమెకు తన కెరియర్‌లోనే తొలి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ అండి. ఇప్పటి వరకి కూడా ఆమె ఎలాంటి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్‌లను దక్కించుకోలేదు. తొలిసారిగా ఆమె దక్కించుకున్న గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ 2025లో అది ఆస్ట్రేలియన్ ఓపెన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. వీరికి కూడా పురుషులకు ఏవైతే ప్రైజ్ మనీ ఇచ్చారో అంతే మొత్తంలో ఈ యొక్క మహిళా సింగిల్స్ విజేతకి, రన్నర్ అప్‌కి ఇవ్వడం జరుగుతుంది. ఇక మరొక క్రీడా అంశం అండి ఖోఖో ప్రపంచ కప్ అండి. అత్యంత ప్రతిష్టాత్మకంగా 2025లో ఈ యొక్క ఖోఖో ప్రపంచ కప్‌నైతే నిర్వహించడం జరిగింది. అలా ఖోఖో ప్రపంచ కప్ 2025కి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం వచ్చేసి భారతదేశం అని గుర్తుంచుకోండి. భారత్‌లో ఏ నగరం ఈ యొక్క ఖోఖో ప్రపంచ కప్‌కి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది అంటే న్యూఢిల్లీ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఖోఖో ప్రపంచ కప్‌కు సంబంధించినటువంటి ఫైనల్ మ్యాచ్‌ని 2025 జనవరి 19వ తేదీన నిర్వహించడం జరిగింది. ఒకవైపు పురుషుల విభాగంలో, మరొక వైపు మహిళల విభాగంలో అదే రోజున ఫైనల్‌ని నిర్వహించడం జరిగింది. అయితే పురుషుల విభాగంలో ఫైనల్‌కు చేరినటువంటి దేశాలు ఏవి అంటే మాత్రం భారత్, అదేవిధంగా నేపాల్ అండి. ఈ 2 దేశాలు కూడా ఫైనల్‌కు చేరడం జరిగాయి. అయితే ఫైనల్‌లో 54-36 తేడాతోటి నేపాల్ దేశాన్ని భారత్ ఓడించి మొట్టమొదటి ప్రపంచ కప్ ఖోఖో ప్రపంచ కప్ పురుషుల విభాగంలో విజేతగా భారత్ నిలవడం జరిగింది. అదేవిధంగా మహిళల విభాగంలో కూడా అవే 2 దేశాలు ఫైనల్‌కు చేరుకున్నాయండి. భారత్, అదేవిధంగా నేపాల్ కూడా ఈ 2 దేశాలు మహిళల విభాగం ఖోఖో ప్రపంచ కప్‌లో విజేతగా పోటీలో పాల్గొనగా 78-40 తేడాతోటి భారత్ నేపాల్ను ఓడించి మహిళల విభాగంలో కూడా భారత్ ఖోఖో ప్రపంచ కప్‌నైతే సాధించడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రపంచ కప్‌లో ప్రియాంక ప్రతీక్ అనేటువంటి భారతదేశానికి సంబంధించిన క్రీడాకారిణి బెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ ది టోర్నీ అవార్డునైతే గెలుచుకోవడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతారంటే ఖోఖో ప్రపంచ కప్ 2025 పురుషుల విభాగంలో విజేతగా నిలిచిన దేశం ఏది అంటే భారత్ అని గుర్తుంచుకోండి. అదే మహిళల విభాగంలో విజేత ఎవరు అంటే భారత్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, ఒక సమ్మిట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అది ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025 అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025 అండి. కృత్రిమ మేధా కార్యాచరణ సదస్సు 2025ని 2025 ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అంటే మాత్రం ఫ్రాన్స్ అని గుర్తుంచుకోండి. ఫ్రాన్స్లో ఏ నగరం ఆతిథ్యం ఇచ్చిందంటే ప్యారిస్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క కృత్రిమ మేధా కార్యాచరణ సదస్సుకి అధ్యక్షత వహించింది ఫ్రాన్స్ అధ్యక్షుడైనటువంటి ఇమాన్యుయల్ మెక్రాన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రాన్స్ అధ్యక్షుడైనటువంటి ఇమాన్యుయల్ మెక్రాన్ అధ్యక్షతన 2025లో ఏఐ యాక్షన్ సమ్మిట్ను నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క సమ్మిట్కు సహాధ్యక్షత బాధ్యతలని భారత ప్రధాని మోడీ గారు నిర్వర్తించడం జరిగింది. కాబట్టి చాలా చాలా ముఖ్యమైనటువంటి సమ్మిట్ అండి. అదేవిధంగా ఈ యొక్క ఏఐ యాక్షన్ సమ్మిట్లో కొన్ని తీర్మానాల ముఖ్యాంశాలను కనుక పరిశీలిస్తే డిజిటల్ అంతరాలను వీలైనంత వరకు తగ్గించడమే లక్ష్యం. అందుకోసం ఏఐని మరింత అందుబాటులోకి తీసుకురావాలని ఇక్కడ దేశాలైతే ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏఐని ప్రజలకు మొత్తంగా ప్రపంచానికి విశ్వసనీయమైన సుస్థిర అభివృద్ధి చోదక శక్తిగా తీర్చిదిద్దడమే తమ యొక్క ముఖ్య లక్ష్యమని ఇక్కడ ఉన్నటువంటి దేశాలైతే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగిందంటాడు. కాబట్టి ఫ్రాన్స్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి, QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్ 2025కి సంబంధించినటువంటి నివేదికను ఇటీవల కాలంలో విడుదల చేయడం జరిగింది. ఇది తొలి నివేదిక అండి. తొలి ఎడిషన్కు సంబంధించిన నివేదికను 2025 జనవరి 16వ తేదీన విడుదల చేయడం జరిగింది. అయితే దీనిని విడుదల చేసినటువంటి సంస్థ ఏది అంటే మాత్రం క్వాకరెల్లి సైమన్స్ అనేటువంటి ఒక సంస్థ ఈ యొక్క నివేదికను విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క క్వాకరెల్లి సైమన్స్ సంస్థకు సంబంధించి ప్రధాన కార్యాలయం వచ్చేసి లండన్లో ఉండడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్ 2025 తొలి ఎడిషన్ నివేదికను 2025 జనవరి 16వ తేదీన క్వాకరెల్లి సైమన్స్ అనేటువంటి సంస్థ విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క సంస్థ కృత్రిమ మేధ, డిజిటల్
హరిత హరిత రంగాలు ఉద్యోగ మార్కెట్కు సంబంధించి నైపుణ్య అంశాలనైతే అంచనా వేయడం జరిగింది. ఈ యొక్క నివేదికలో మొదటి స్థానంలో నిలిచినటువంటి దేశం వచ్చేసి అమెరికా ఉండగా రెండవ స్థానంలో భారత్ ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతారంటే క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్ 2025లో అగ్రస్థానంలో నిలిచినటువంటి దేశం ఏది అంటే అమెరికాను గుర్తుంచుకోండి. రెండవ స్థానం ఏది అంటే భారత్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇవండి ఈ రోజుకు సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.